నమస్కారం, తీర్థయాత్రలు ఛానల్కి స్వాగతం. ఈ రోజులో అదృష్టం కలిసి రావాలంటే పేరులో చిన్న మార్పు అవసరం. దీనిని సంఖ్యాశాస్త్రం అని అంటారు. దీనిని మనం ఒక గొప్ప సైన్స్గా కూడా చెప్పుకోవచ్చు. అయితే 25 సంవత్సరాల అనుభవం కలిగి ఉండి న్యూమరాలజీ రంగంలో మరియు వాస్తు రంగంలో ఎంతోమంది విద్యార్థుల్ని తీర్చిదిద్దినటువంటి ప్రముఖ న్యూమరాలజిస్ట్ మరియు వాస్తు కన్సల్టెంట్ అయినటువంటి సేచు రమేష్ కుమార్ గారు ఇవాళ మనతో పాటు ఉన్నారు. అయితే న్యూమరాలజీ పరంగా ఎంతోమందికి సమస్యలకు పరిష్కారాన్ని నివృత్తి చేయడానికి వారిని అడిగి తెలుసుకుందాం. నమస్కారం సార్. అయితే సంఖ్యాశాస్త్రం ప్రకారం వారి సమస్యలకి పరిష్కారం తెలుసుకోవడానికి చాలామంది వారి సమస్యల్ని మనకు పంపించడం జరిగింది. ఇప్పుడు ఒక్కొక్కరికి మనం సమస్యని పరిష్కరిద్దాం. సార్, ముందుగా తిప్పారపు మురళి 19/9 1987లో జన్మించారు. అయితే బిజినెస్ పరంగా బిజినెస్లో ఇంప్రూవ్మెంట్ రావడం కోసం ఒక మంచి సొల్యూషన్ని చెప్పమని అడుగుతున్నారు. సంఖ్యాశాస్త్రం ప్రకారం ఎలాంటి పరిష్కారం చెప్పగలుగుతారు? మురళి గారు, మీ బర్త్ నంబర్, మీ డేట్ ఆఫ్ బర్త్ 19/9/1987 అని పంపించారు. మీ బర్త్ నెంబర్ 1వ సంఖ్యలో వస్తుంది. ఇది సూర్యుడికి సంబంధించిన సంఖ్య. డెస్టినీ 8వ సంఖ్యలో వస్తుంది. ఇది శనికి సంబంధించిన సంఖ్య. దీనివల్ల జీవితంలో కొన్ని సమస్యలు ఉంటాయి. సోలార్ నెంబర్ 5వ సంఖ్యలో వస్తుంది. ఇది బుధుడికి సంబంధించిన సంఖ్య. దీనివల్ల బిజినెస్లో బాగా రాణిస్తారు మీరు. డెస్టినీ 8 వల్ల జీవితంలో చాలా కష్టాలు ఉంటాయి. మీ పూర్తి పేరు అదృష్ట సంఖ్యలో ఉండడం చాలా అవసరం. మీ పూర్తి పేరు తిప్పవరపు మురళి అనే పేరు 7వ సంఖ్యలో వస్తుంది. ఇది కేతువుకు సంబంధించిన సంఖ్య. దీనివల్ల అదృష్టం ఉండదు. మీ డెస్టినీ నెంబర్ అయిన 8వ సంఖ్య, సోలార్ నెంబర్ అయిన 5వ సంఖ్య దీన్ని శత్రు సంఖ్యగా పరిగణిస్తాయి. అందువల్ల పేరులో యు మరియు ఏ ఈ 2 అక్షరాలు కలిపితే అది 5వ సంఖ్యలో వస్తుంది. ఇది బుధుడికి సంబంధించిన సంఖ్య. ఇది మీ అదృష్ట సంఖ్య. దీనివల్ల భవిష్యత్తు బాగుంటుంది. బిజినెస్ రంగంలో బాగా రాణిస్తారు మీరు. మీ లక్కీ నెంబర్ 5, లక్కీ కలర్ గ్రీన్. మీ లక్కీ డేట్స్ 5/4/23, లక్కీ డే వెడ్నెస్డే. సార్, అయితే ఒక చిన్న సందేహం. మనకు పుట్టినప్పుడు ఒక పేరుని పెడతాను సార్. ఆ పేరు కాకుండా మామూలుగా నిక్ నేమ్స్ కూడా పెట్టుకుంటారు. అసలు ఏ పేరు ప్రభావం అనే జీవితంపై ఎక్కువగా చూపిస్తుంది అంటారు సార్? నిక్ నేమ్స్ పెట్టడంలో తప్పులేదు మేడం. కాకపోతే ఏంటంటే ఆ నిక్ నేమ్ డేట్ ఆఫ్ బర్త్ మ్యాచ్ అయితే లెక్కాల్సి వస్తుంది. ఇప్పుడు నిక్ నేమ్ ఉంటుంది కదా, ఆ నిక్ నేమ్ మనం ఎక్కువ యూజ్ చేస్తుంటాం నార్మల్ లైఫ్లో. ఒరిజినల్ పేరు కన్నా ఎక్కువ నిక్ నేమ్ ఉంటుంది. కొందరు బుజ్జి అంటారు, కొందరు బేబీ అంటారు, కొందరు హనీ అంటారు. డిఫరెంట్ పేర్లు ఉంటాయి. సో ఈ పేర్లు లైఫ్ అంతా కంటిన్యూ అవుతుంటాయి. చిన్నప్పుడు ముద్దుగా పిలుచుకున్న పేర్లు వాళ్ళు 20 ఏళ్ళు వచ్చినా, 25 ఏళ్ళు వచ్చినా, 50 ఏళ్ళు వచ్చినా, 70 ఏళ్ళు వచ్చినా అదే పేరు కంటిన్యూ అవుతుంది. నాని అంటారు కొందరిని. సో ఏదైనా అవనియండి, నిక్ నేమ్స్ పెట్టుకోవడం తప్పు కాదు, పెట్టుకోవచ్చు. కాకపోతే ఆ నిక్ నేమ్ కూడా డేట్ ఆఫ్ బర్త్కి మ్యాచ్ అవ్వాలి. ఒరిజినల్ పేరు మ్యాచ్ అవ్వాలి, రికార్డ్స్లో ఉంటుంది. నిక్ నేమ్ కూడా మ్యాచ్ అవ్వాలి. ఆ నిక్ నేమ్ కనుక మ్యాచ్ అవ్వకపోతే ప్రాబ్లమ్స్ వస్తాయి, డెఫినెట్గా వస్తాయి ప్రాబ్లమ్స్. మరొకరు వారి సమస్యను పంపించారు సార్. నా డేట్ ఆఫ్ బర్త్ వచ్చేసి 18/3/1996 మండే రోజు మార్నింగ్ 8:30కి నేను జన్మించాను. అయితే నా పేరు వచ్చేసి ఉమలదని రాశారు, కానీ సమస్యను పూర్తిగా మనకి వివరించలేదు సార్. వీరి గురించి ఏం చెప్పగలుగుతారు? లత గారు, మీ డేట్ ఆఫ్ బర్త్ 18/3/96 అని పంపించారు. బర్త్ నెంబర్ 9, డెస్టినీ 9, సోలార్ నెంబర్ 7. బర్త్ డెస్టినీ 9 అవడం వల్ల ఇది కుజుడికి సంబంధించిన సంఖ్య. అగ్రెసివ్నెస్ బాగా ఉంటుంది లైఫ్లో. పూర్తి పేరు 7వ సంఖ్యలో వస్తుంది. ఇది అదృష్ట సంఖ్య కాదు. దీనివల్ల జీవితంలో సమస్యలు ఉంటాయి. అందువల్ల పేరులో ఎల్ అక్షరం కలిపితే అది 1వ సంఖ్యలో వస్తుంది. ఇది సూర్యుడికి సంబంధించిన సంఖ్య. దీనివల్ల అదృష్టం బాగా కలిసి వస్తుంది. మీ లక్కీ నెంబర్స్ 1379, లక్కీ డేట్స్ 110, 1928, 3, 12, 21, 30, 7, 16, 25, 7, 18, 27 లక్కీ డేట్స్ అండి. లక్కీ డేస్ సండే, థర్స్డే, మండే, ట్యూస్డే. లక్కీ కలర్స్ రెడ్, ఎల్లో, వైట్, గోల్డ్. సార్, మరొకరు నాగల సంధ్యారాణి నా పేరు. డేట్ ఆఫ్ బర్త్ వచ్చేసి 15/4/1996 మ్యారీడ్ అని రాశారు. అసలు సమస్యను వివరించలేదు. దానికి సంబంధించి ఏం చెప్పగలుగుతారు? సంధ్య గారు, మీ డేట్ ఆఫ్ బర్త్ 15/4/1996 అని పంపించారు. బర్త్ నెంబర్ 6 వచ్చింది. శుక్రుడికి సంబంధించిన సంఖ్య. ఇది అదృష్ట సంఖ్య. డెస్టినీ 8, ఇది శనికి సంబంధించిన సంఖ్య. దీనివల్ల జీవితంలో చాలా సమస్యలు ఉంటాయి. సోలార్ నెంబర్ 9, కుజుడికి సంబంధించిన సంఖ్య. డెస్టినీ 8 వల్ల జీవితంలో చాలా సమస్యలు ఉంటాయి. పేరు అదృష్ట సంఖ్యలో ఉండడం చాలా ఇంపార్టెంట్. మీ పూర్తి పేరు 7వ సంఖ్యలో వస్తుంది. దీనివల్ల జీవితంలో చాలా సమస్యలు ఉంటాయి. మీ డెస్టినీ 8వ సంఖ్య అయిన దీన్ని శత్రు సంఖ్య పరిగణిస్తుంది. బర్త్ నెంబర్ 6 కూడా దీన్ని శత్రు సంఖ్య పరిగణిస్తుంది. అందువల్ల పేరులో ఎస్, హెచ్ ఈ 2 అక్షరాలు కలిపితే అది 6వ సంఖ్యలో వస్తుంది.
దీనివల్ల అదృష్టం కలిసి వస్తుంది. మీ లక్కీ నెంబర్ 6, లక్కీ డే 5, లక్కీ డేట్స్ 6, 15, 24, లక్కీ కలర్ వైట్ అండ్ సిల్వర్ అండి. చూసారు కండి సంధ్య రాణి గారు, సార్ చెప్పినట్టు ఫాలో అవ్వండి, మీ అరేంజ్మెంట్ బాగుంటుంది. థ్యాంక్ యూ సార్, చాలా చక్కగా వివరంగా మనకి సమస్యను పంపించిన ప్రతి ఒక్క సమస్యకి పరిష్కారాన్ని వివరించినందుకు ధన్యవాదాలు సార్. చూశారు కదండి, మరో ఎపిసోడ్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు చూస్తూనే ఉండండి తీర్థయాత్రలు ఛానల్.